తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు బీజేపీ కనుక లోక్సభ ఎన్నికల్లో ఆశించినంత స్థాయిలో కనుక సీట్లను సంపాదించుకోగలిగితే ఇటు బీఆర్ఎస్ ని అటు కాంగ్రెస్ ని రెండింటిని కూడా కంప్లీట్ గా అంటే తుడిచిపెట్టుకునేలా చేసే ఉద్దేశంతో బీజేపీ ఉంది అనే ఆలోచన కూడా ఆలోచన చాలా ఉంటాయి. బీజేపీకి చాలా ఆలోచనలు ఉంటాయి. ఈ నిర్ణయం ఒక నిర్దిష్టమైన విధానం ఉండదు. బీజేపీకి ఎవరమ్మా క్యాండిడేట్స్? మేము గెలిచే క్యాండిడేట్స్ ఎవరు? మీరు బీజేపీలో గెలిచే క్యాండిడేట్స్ ఒక్కరు లేడు. డబ్బు ఉందని మాధవీలతని ఇంకొకళ్ళని వీళ్ళు గెలిచేవాళ్ళు కాదు. వీళ్ళు పోయినసారి గెలిపిస్తే నలుగురు గెలిపిస్తే మీరు ఏమి చేశారు తెలంగాణకి? నలుగురు ఎంపీలు ఏ విషయంలో తెలంగాణకి మీరు పోరాడారు? కేంద్రంతో ఏ విషయంలో తెలంగాణ కోసం నిలబడ్డారు? ప్రజలు అడుగుతున్నారు. అడిగితే సమాధానం ఏది? ఈసారి వీళ్ళు మోడీ బొమ్మ చూపించి మోడీని చూడండి మాకు ఓటేయండి, మోడీ నువ్వు చూడండి మాకు ఓటేయండి. మోడీ ఇక్కడ కూర్చోడు. మోడీ కాదు ఇక్కడ కూర్చునేది. మీరు ఉంటారు. మీరు ఏం చేశారు? మీకు ఎంపీ ల్యాడ్స్ వచ్చినాయి. మీ కాన్స్టిట్యున్సీలు ఏం చేశారు? తిని మీ దగ్గర దమ్ము లేదు, శక్తి సామర్థ్యాలు లేవు. కాలు ముక్కుతా ద్వారా అని కూర్చుంటూ తప్పితే ఢిల్లీ వాసులకి కాలు ముక్కుతూ కూర్చుంటూ తప్పితే మీరు ఒక నోరు తెలిపి మాట్లాడగలిగే ధైర్యం లేదు. మీ అమిత్ షాను మోడీల దగ్గర చేతులు కట్టుకుని ఉంచుంటారు తప్పితే వాళ్ళ చెప్పులు మోయడం తప్పితే ఒక మాట అది కాదని మా బయారం ఇది దానికి ఇది చేయాలి అని గట్టిగా మాట్లాడలేరు. వాళ్ళన్నిటికీ ఓకే బస్ అని తప్పితే మీకు ఆ శక్తి లేదు. మిమ్మల్ని గెలిపించి మీలాంటి దద్దమ్మను గెలిపించి ఎందుకు ప్రయోజనం? ప్రజలు అదే చూస్తున్నారు. బీఆర్ఎస్ని ఎందుకు గెలిపించాలనుకుంటున్నారంటే ఇలా చిట్టెలుకలను ఎన్నుకున్నాం, సింహాన్ని కాదని చిట్టెలుకలను ఎన్నుకున్నాం. ఇవాళ బీఆర్ఎస్ అయితేనే తెలంగాణ గళం. ఇన్నాళ్ళు 10 ఏళ్ళుగా ఢిల్లీలో గలీలో తెలంగాణని మీసం మీద మేలేసి తెలంగాణ గళం వినపడింది. ఆ తెలంగాణ గళం వినపడాలంటే బీఆర్ఎస్ ఒకటే. బీజేపీ అయితే గుజరాత్ గళమును యూపీ గళం వినిపిస్తుంది. కాంగ్రెస్ అయితే ఆవిడ సోనియా గాంధీ గళమును రాహుల్ గాంధీ గళం తప్పితే తెలంగాణ గళాన్ని గర్వంగా సగౌరవంగా మీసం మీద మేలేసి వినిపించే దమ్ము ధైర్యం వీళ్ళకి లేదు. ఎందుకంటే వీళ్ళు తెలంగాణ ద్రోహులు. కాంగ్రెస్ నేను బతికుండగా తెలంగాణ రానివ్వనని చెప్పి మాట్లాడిన రాజశేఖర రెడ్డి కాంగ్రెస్. మీరు దిక్కున్న చోట చెప్పుకోండి అని అసెంబ్లీలోంచి తెలంగాణ వాళ్ళని తరిమేసిన వ్యక్తి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ సిగ్గుండాలి ఆ మాట ఎవడన్నా అంటానికి. కాంగ్రెస్ బీజేపీ ఒక ఓటు 2 స్టేట్లు అని చెప్పి మాట్లాడి నమ్మించి ప్రజల్ని అధికారంలోకి వచ్చినాక తెలంగాణ వాదం ఎత్తితే, తెలంగాణ మాట ఎత్తితే చంద్రబాబు అంగీకరించడు. చంద్రబాబు లేకపోతే మా పార్టీ గవర్నమెంట్ పడిపోతుంది కనుక ఆ విషయం పక్కన పెట్టండి అన్న అవకాశవాదము. అడిగిన ప్రశ్న సమాధానం చెప్పనమ్మా. కాంగ్రెస్ తెచ్చిందా? సిగ్గు సెర ఉండదు ఆ మాట అంటాను. కాంగ్రెస్కి 10 ఏళ్ళు పోరాడుతూ ఉంటే పట్టించుకోకుండా పక్కన పెట్టి మీ ముఖ్యమంత్రి మేము తెలంగాణ బతికుండగా రానివ్వనని మీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటే మీరే ఎందుకు ఎలా ఇచ్చారు? మీరు ఆఖరికి 32 మంది ఎంపీలని కేసీఆర్ గారు పార్లమెంట్లో నిలబెట్టి నుంచోబెట్టి తీసుకొస్తే అప్పుడు తలలు వంచి ఇచ్చారు. మీ మెడలు వంచితే ఇచ్చారు. సిగ్గుంది. మేము తెలంగాణ ఇచ్చేవడానికి సిగ్గుండదు మాట్లాడడానికి కాంగ్రెస్కి. ఇప్పుడు కేసీఆర్ గారు బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా రైతుల మీద ఫోకస్ చేసేలా కనిపిస్తోంది. ఎలా ఉండబోతున్నారు? రాబోతున్నాడు ఆయన. ప్రజల్లోకి వస్తాడు. వీళ్ళ గాలివాగుడు ఈ ప్రజలకు అర్థమైపోయింది ఈ 100 రోజుల్లోనే. అల్పులకి అప్రాచ్యులకి అధికారం ఇస్తే ఎంత హీనంగా వాళ్ళ చర్యలు ఉంటాయి, ఎంత అసహ్యంగా వాళ్ళ భాష ఉంటుంది. అసెంబ్లీలో ప్యాంట్ తిప్పదీస్తామంటాము, 100 అడుగుల లోతుకి పాతి పెడతామంటారు. ఈ చిల్లర భాష, ఈ చిల్లర మాటలు, వేప చెట్టు కట్టేస్తామంటారు. ఈ రేవంత్ రెడ్డి సీఎం అయినా కూడా ఆ వీధి రౌడీ భాష, చిల్లర భాష మానకపోవటం, ఆ హుందాతనం లేకపోవటం ప్రజలు గుర్తించేశారు. ఇలాంటి సింహాన్ని వదిలిపెట్టుకుని తెలంగాణ గళాన్ని ఘనంగా వినిపించి ఒక మహానాయకుని వదిలిపెట్టుకుని ఇలాంటి చిల్లరగాళ్ళని, ఇలాంటి చిట్టెలుకల్ని మనం అధికారం ఇచ్చాం. వీళ్ళని తరిమి కొట్టాలని ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ఈయన బస్సు యాత్రలో మొత్తం రేపు ఎన్నికల్లో చూస్తారు మీరు. ప్రజలు మళ్ళీ తెలంగాణ గళం,
తెలంగాణ గళం వినపడాలి, ఘనంగా ఢిల్లీలో గల్లీలో వినపడాలంటే ఆ తెలంగాణ యాస భాష గోస ధ్యాస దిశ సంస్కృతి సాంప్రదాయం అన్నిటిని ఆ ఉపోసన పట్టిన బీఆర్ఎస్ని గెలిపిస్తేనే తెలంగాణ మీసం మీద మెలేస్తూ తెలంగాణ గళం వినపడుతుంది. కనుక బీఆర్ఎస్ని గెలిపించుకుంటేనే మన పరువు మర్యాదలు మన తెలంగాణ ఆత్మాభిమానం నిలబడుతుందని ప్రజలు గుర్తించేశారు. వీళ్ళ తగిన కొనపడం ఎన్నికలు జరుగుతుంది.